బాబాయ్ పవన్ కళ్యాణ్ పై ఉన్న ప్రేమను మెగా డాటర్ నిహారిక కొణిదెల మరోసారి బయటపెట్టింది. ప్రస్తుతం సినిమాలు, సిరీస్లతో పాటు అలాగే నిర్మాతగా బిజీగా ఉన్నారామె. తాజాగా కమిటీ కుర్రాళ్లు అనే సినిమాను ప్రొడ్యూస్ చేసింది. ఆ సినిమా ప్రమోషన్ లో భాగంగా ఆహా ఓటీటీ సంస్థ నిర్వహిస్తున్న సర్కార్ సక్సెస్ సెలబ్రేషన్ లో పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన ప్రోమో కూడా విడుదల చేశారు. ఈ ప్రోమోలో ఆమె పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడారు. తాను ఎప్పుడు వచ్చేది, నెక్స్ట్ సీజనా అని నిహారిక అడగగా ఆ షోకి హోస్ట్ గా వ్యవహరిస్తున్న సుడిగాలి సుధీర్ ఇలా స్పందించారు. మీకేంటండి, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గారి తాలూకా అన్నాడు. అంతేకాకుండా ఏపీ ఎన్నికల్లో గెలిచిన తర్వాత చిరంజీవి ఇంటికి పవన్ కళ్యాణ్ వెళ్లి అన్నయ్య ఆశీర్వాదం తీసుకున్న వీడియోను ప్లే చేశారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ సక్సెస్ చూస్తుంటే మీకు ఎలా అనిపిస్తుంది అని సుధీర్ అడగగా నిహారిక ఎమోషనల్ గా స్పందించారు. యుద్ధం గెలిచిన తర్వాత రాముడు అయోధ్యకు వచ్చినప్పుడు కూడా అలాగే ఉండొచ్చేమో అని అనుకున్నానని చెప్పింది. ఇంకేముంది, ఈ ఒక్క మాటతో పవన్ కళ్యాణ్ ను రాముడితో నిహారిక పోల్చడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. ప్రస్తుతం నిహారిక మాటలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. గెలిచిన తర్వాత చిరంజీవి ఇంటికి పవన్ కళ్యాణ్ వెళ్లి ఆయన పాదాలకు నమస్కరించిన వీడియో అందర్నీ ఆకట్టుకుంది. ఎంతో మంది ఆ వీడియో చూసి భావోద్వేగానికి లోనయ్యారు. దేశ ప్రధాని మోదీ సైతం దాని గురించి ప్రస్తావించిన సంగతి తెలిసిందే. షార్ట్ ఫిలిమ్స్ తో కెరియర్ ప్రారంభించిన నిహారిక వెండి తెరపై హీరోయిన్ గా మెరిసింది. నాగశౌర్య హీరోగా నటించిన ఒక మనసు అనే సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. తర్వాత నానకూచి అనే వెబ్ సిరీస్ చేసింది. అలాగే హ్యాపీ వెడ్డింగ్ తో పాటు తమిళంలో ఓ సినిమా చేసింది. చిరంజీవి నటించిన సైరా నరసింహారెడ్డి సినిమాలో ఓ చిన్న పాత్ర చేసింది. సూర్యకాంతం తర్వాత హీరోయిన్ గా సినిమా చేయలేదు. ప్రస్తుతం కమిటీ కుర్రాళ్ళు అనే సినిమాకు ప్రొడ్యూసర్ గా వ్యవహరించింది. ప్రజెంట్ ఈ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు నిహారిక.